జ్యోతిర్మయుడైన దేవుని సంగమా, దేవుని సమాజమా, దేవుని బిడ్డలారా, క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంగమా, ఈ రోజు దేవుని యొక్క దివ్యవాక్యమైన బైబిల్ గ్రంథంలో నుండి యేసు క్రీస్తు యొక్క శ్రమలను గురించి మనం ఈ రోజున మనము నేర్చుకుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క కార్యక్రమము యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా, వాట్సాప్ ద్వారా వింటున్న ప్రేక్షక మహాశయులందరికీ తండ్రి అయిన దేవుని నుండియో, ప్రభు అయిన యేసు క్రీస్తు నుండియో కృపా సమాధానములు మీకు కలుగునుగాక. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని, మీరందరూ ఎల్లప్పుడూ సంతోషంగా, ఆనందంగా, ప్రభునందు, దేవుని యందు ఆనందించే వారిగా ఉండాలని నా హృదయపూర్వకంగా, నా మనస్పూర్వకంగా కోరుకుంటున్నాను. ఈరోజు ఎంపిక చేసుకున్న వాక్య భాగము, ఈ శరీరంతో జీవించిన కాలంలో ప్రతి మనిషికి కష్టాలు, నష్టాలు, బాధలు, హింసలు, వేదనలు, ఉపద్రవాలు అన్నీ ఉంటవి. అవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు అనుభవించాడు. మనం కూడా అనేకమైన కష్టాలు అనుభవించి యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగానైతే జయించి తండ్రి సింహాసనం మీద తండ్రి యొక్క సింహాసనం ప్రక్క కూర్చున్న ప్రకారంగా మనం కూడా జయిస్తే క్రీస్తు ఉండే స్థలంలో మనం కూడా ఉంటాం. ఈ లోకంలో శ్రమలు క్రైస్తవునికి అనేక విషయం గురించి ఈ రోజున మనము నేర్చుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి వెళ్లే ముందు చిన్న ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం మొదలు పెడదాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియాపరలోకపు తండ్రి, నీ నామమునకు లేని స్తుతులు, స్తోత్రములు చెల్లించున్నా. నాలో వచ్చిన ప్రతి ఒక్క మాట తండ్రి నీ పిల్లలకు నేర్పించుండగా నా ఆత్మతో, జ్ఞానంతో నింపడి నాయన నీ కుమారుడైన క్రీస్తు యొక్క శిలువ చాటున మరుగుపరిచి ప్రతి ఒక్క సందేశాన్ని నీ పిల్లలకు చెప్పుచుండగా వారికి వినడానికి చెవులను, గ్రహించడానికి హృదయాన్ని, అది మాత్రమే కాకుండా నాయన వాటిని పరిశోధించడానికి తండ్రి, వాటిని నిల్వ చేసుకోవడానికి నీ వివేకాన్ని కూడా దయచేయమని మా ప్రభుని మీ ప్రియ కుమారుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా ప్రియా పరలోకపు తండ్రి, ఆమేన్. అందరికీ షలాం, అందరికీ వందనాలు. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7 నుంచి 10 వరకు ఉన్న వచనాలను మనము పరిశీలన చేద్దాం. యేసుక్రీస్తు ప్రభు తల్లి అయిన మరియా గర్భవతిగా దేవుని యొక్క ఆత్మ చేత, దేవుని యొక్క ఆత్మ ఆ యొక్క కన్య అయిన మరియను ఆవరించడం ద్వారా జన్మించిన యేసుక్రీస్తు ప్రభు 30 సంవత్సరాల వయస్సులో ఆయన బాప్తిసం తీసుకొని దేవుని కుమారుడుగా జీవించాడు. ఈ లోకంలో దేవుడు చూపెట్టిన మార్గంలో బ్రతికాడు. ఆయన ఒక పరిశుద్ధమైన జీవితము, ఒక పవిత్రమైన జీవితం జీవించాడు. ఆయన ప్రపంచంలో ఉన్న మానవ జాతికి అంతా కూడా ఏ విధంగా జీవించాలనో ఆయన జీవించి బోధకునిగా, ఒక యాజకునిగా, ఒక ప్రధాన యాజకునిగా, దేవుని కుమారుడిగా అందరికీ ఆదర్శవంతమైన జీవితం జీవించి మనకొక మార్గదర్శకంగా భూమి మీద జీవించి మనకొక పరలోకానికి వెళ్ళడానికి ఒక మార్గాన్ని చూపెట్టాడు యేసుక్రీస్తు ప్రభు. ఏ విధంగా అని మనం ఆలోచన చేసినట్టయితే యేసుక్రీస్తు ప్రభుల వారు మహా రోదనతోని ఈ లోకంలో జీవించాడు. రోదన, అనేకమైన శ్రమలు, బాధలు, హింసలు, కరువులు, అనేకమైన విషయంలో ఆటంకాలు, అవరోధాలు ఎదురయ్యాయి. అనేక మార్లు ఆయన కన్నీళ్లతో దేవునికి ప్రార్థన చేశాడు. ఎంతో మంది ఆయనను వ్యతిరేకించారు, ఎంతో మంది హింసించారు, బాధించారు. అన్ని కూడా దేవునికి సమర్పించుకున్నాడు. ఈ చెంప మీద కొడితే ఆ చెంప ఇయ్యమన్నాడు. ప్రతి ఒక్కరి విషయంలో ఆయన విజ్ఞాపన చేశాడు దేవునికి. చివరికి ఆయన యొక్క శిలువ యాగం చేసే క్రమంలో కూడా ఆయనను కొట్టేవారిని, ఆయన హింసించేవారిని, ఆయనను బాధించేవారిని, ఆయన మీద ఉమ్ము వేసే వారి గురించి కూడా దేవునికి ఆయన ప్రార్థన చేశారు. వీరేం చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరు క్షమించమని మనకు ఒక మార్గదర్శిగా ఉన్నట్టుగా మనకు అర్థమవుతా ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక సార్లు ఏడ్చాడు ఆయన, బాధపడ్డాడు.
మరణం నుండి తప్పించేవాని, మరణం నుంచి రక్షించే వానికి ప్రార్థనలు చేశాడు యేసుక్రీస్తు ప్రభు. మరణం నుంచి తప్పించేవాడు ఎవడన్నా ఉన్నాడా ఈ లోకంలో? ఎవడు లేడు. తండ్రి అయిన దేవుడు తన కుమారుని ద్వారా నిత్య జీవం ఇవ్వడానికి, మరణం నుంచి తప్పించి తన రాజ్య సంబంధులుగా దేవుడు చేస్తా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభును ఆ విధంగా ఏర్పరచుకున్నాడు. జగత్ పునాది వేయబడక మునిపే దేవుడు యేసుక్రీస్తు ప్రభును తన కుమారుడిగా ఏర్పరచుకున్నాడు. భూమి మీద ఆయన పుట్టి 30 సంవత్సరాల తర్వాత బాప్తీసం, యోహాను చేత బాప్తీసం తీసుకున్న తర్వాత తన దేవుని యొక్క ఆత్మ చేత ఆయనను అభిషేకించి, దేవుని యొక్క సంపూర్ణమైన జ్ఞానము, వివేకము, ఆయన కావలసిన సమస్తం ఆయన జ్ఞానాన్ని ఎంత అవసరం ఉన్నదో అంతకంటే రెట్టింపు జ్ఞానం ఆయనలో ఉంచి దేవుణ్ణి ఆయన ద్వారా తెలియపరుచుకున్నాడు. అందుకని వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను అని 1వ అధ్యాయం 14వ వచనం యోహాను రాసిన సువార్తలో చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనలు, యాచనలు చేశాడు. ఎందుకో? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఎందుకో? తనను రక్షించడానికి, తనను రక్షించాలంటే, మరణం నుంచి కాపాడాలంటే ఒక్కటే దిక్కు, తండ్రి అయిన దేవుడు మాత్రమే సృష్టికర్త. ఆయన మాత్రమే మానవులందరినీ పుట్టించి వారిని పరిశుద్ధత కలిగి జీవిస్తే వారికి నిత్య నరకం నుంచి తప్పించి నిత్య జీవంలోనికి అడుగు పెట్టడానికి దేవుడు ఆ యొక్క ఎవరైతే ఆయన భయభక్తులు కలిగి దేవుని యందు విధేయత కలిగి ఎవరైతే జీవిస్తారో వారికి నిత్య నరకం నుంచి తప్పించి, నిత్య నాశనం నుంచి తప్పించి నిత్య జీవం ఇవ్వడానికి దేవుడే అర్హత కలిగిన వాడు, దేవుడే సిద్ధహస్తుడు గనుక ఎవరైతే మరణం నుంచి తప్పించగలుగుతాడో అతనికే యాచనలు మహారోదనలతోనూ కన్నీళ్లతోనూ ప్రార్థన చేసుకుంటూ ఈ లోకంలో జీవించినంత కాలము ఎంతో కష్టాలు అనుభవించి, దుఃఖం అనుభవించి దేవుని యొక్క రాజ్యానికి చేరి పరలోకంలో దేవుని యొక్క అత్యున్నతమైన దేవుని యొక్క కుడిపార్శ్వమున కూర్చొని నీ గురించి, నా గురించి విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఏ విధంగా మనము మేలులు పొందుతామో యేసుక్రీస్తు ద్వారా మనం తెలుసుకుంటున్నాం. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినందున మాత్రమే ఆయన ఈ లోకంలో నుంచి, ఈ యొక్క చనిపోయిన సమాధి చేయబడిన ఆ యొక్క సమాధుల నుంచి దేవుడు లేపాడు. తనకై తాను లేవలేదు. యేసుక్రీస్తు ప్రభును దేవుడు లేపాడు. ఎందుకు లేపాడంటే నన్ను కూడా యేసుక్రీస్తు ప్రభుని ఏ విధంగానైతే లేపి తన కుడిపార్శ్వంలో కూర్చుండబెట్టుకొని ఉన్నాడో, ఈ సంఘం పైన శిరస్సుగా ఏ విధంగానైతే ఇచ్చాడో, ఈ 3 లోకాలకు అధిపతిగా ఏ విధంగానైతే చేశాడో, మనం కూడా క్రీస్తు మార్గంలో నడిస్తే మనల్ని కూడా లేపుతాడనేది ఒక నిదర్శనం. అదొక జ్ఞాపిక, అదొక వాస్తవమైన జరిగిన సంఘటన. అది చరిత్రనే మనకు తెలియజేస్తా ఉన్నది. అది నిజం కాబట్టి తెలియజేస్తా ఉన్నది. అది వాస్తవం. ఆ వాస్తవమైన సంఘటన మనం కూడా మన జీవితంలో క్రీస్తులాగా జీవిస్తే, మనం కూడా దేవుని పిల్లలుగా ఉంటే, మనల్ని కూడా ఈ లోకంలో 70-80 సంవత్సరాల, ఆ 70-80 సంవత్సరాల తర్వాత మన యొక్క శరీరం చీకిపోయినా, ఈ యొక్క దేహమంతా చీకిపోయినా, పురుగులు బట్టి దేహంలో ఎముకలు మాత్రమే ఉన్నా ఆ ఎండిన ఎముకలు కూడా బ్రతకగలవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభును దేవుడు లేపాడు. ఎందుకో? ఈ లోకంలో శ్రమలు అనుభవించాడు. ఈ లోకంలో దేవుని యొక్క ఇష్టానుసారంగా నడిచాడు. ఆయన ఒక పరిశుద్ధమైన, ఒక పవిత్రమైన, నిర్దోషమైన జీవితం జీవించాడు. ఒక గొర్రె పిల్ల ఏ విధంగానైతే తన యజమానునికి లోబడి ఉంటుందో, ఈ సర్వ లోకాలను కలిగజేసిన సృష్టికర్తకు ఆయన లోబడి విధేయుడిగా ఉన్నాడు. కనుక ఆయనను సమాధిలో నుండి, మరణంలో నుండి ఆయన జీవంలోనికి దేవుడు ఆయనను లేపాడు. నన్ను కూడా లేపుతాడు యేసుక్రీస్తు ప్రభువులా. నీకు నమ్మకం ఉందా? నీకు విశ్వాసం ఉందా? ఆ విధంగా క్రీస్తులాగా శ్రమ పడతావా? క్రీస్తులాగా అనేకమైన వ్యతిరేకతలన్నీ ఎదుర్కొంటావా? క్రీస్తు లాంటి జీవితం జీవిస్తావా? అలాంటి పరిశుద్ధమైన జీవితం జీవిస్తావా? ఏ తప్పు లేకుండా నిర్దోషమైన వ్యక్తిగా నువ్వు ఉండగలుగుతావా? ప్రతి ఒక్క వ్యక్తి గురించి ప్రార్థనలు చేస్తావా? యాచనలు చేస్తావా? సంఘం గురించి, సంఘ అభివృద్ధి కోసం పాటుపడతావా?
నిన్ను నీవు రక్షించుకోవడం కాదు, ఇతరులను కూడా రక్షించి అనేక మందిని అగ్నిలో నుంచి లాగితే తప్ప నీకు అవకాశం రాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు తనను తాను కాపాడుకుంటూ, తన పరిశుద్ధతను తను కాపాడుకుంటూ, తన పవిత్రతను తాను కాపాడుకుంటూ దేవుని యొక్క రాజ్యాన్ని, దేవుని యొక్క నీతిని సర్వ లోకానికి తెలియజేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా యందు పాపం ఉన్నదని ఎవడైనా నిరూపించగలడా అని సవాల్ విసిరిన వ్యక్తి ప్రపంచంలో ఒకే ఒక్కడు, ఆయన యేసుక్రీస్తు ప్రభు అనే దేవుని యొక్క కుమారుడైన నరుడు మాత్రమే. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని బిడ్డలారా, ఆయన మరణానికి అప్పచెప్పాడు, కానీ ఆ మరణం నుంచి దేవుడు ఆయనను లేపి దేవుని యొక్క అత్యున్నతమైన సింహాసనమైన పరలోకంలో దేవుని యొక్క కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. మనకు కూడా ఒక నిరీక్షణ ఉంది. ఈ లోకంలో బ్రతికే మనం కూడా ఒకనొక సమయంలో చనిపోవాల్సిన అవసరం ఉన్నది. ఆ చనిపోయిన తర్వాత రెండు మార్గాలు, నిత్య నరకము, నిత్య జీవము. నువ్వు దేంట్లో ఉంటావు? ఒక నాణ్యానికి చిత్తు ఉన్నది, ఒక నాణ్యానికి బొత్తున్నది. లోకంలో పాపం ఉన్నది, పవిత్రత ఉన్నది. నువ్వు దేన్ని చేపడతావు అదే నిన్ను రక్షిస్తుంది. నువ్వు దేన్నైతే చేపట్టకుండా ఆ నిత్య జీవానికి పోయే మార్గమైన యేసుక్రీస్తు ప్రభు, నిత్య జీవానికి పోయే యేసుక్రీస్తు తీసుకుపోయే ఆ యేసుక్రీస్తు ప్రభును నమ్ముకుంటే, విశ్వాసం ఇచ్చితే, ఆయన ప్రభు అని, దేవుడు ఆయనను ప్రభుగా నియమించాడని, దేవుడు ఆయన తన కుమారుడుగా నియమించాడని, సంఘానికి శిరస్సుగా నియమించాడని, ఆయనే సత్యం, ఆయనే మార్గం, ఆయనే జీవం, ఆయన ద్వారానే మనం తండ్రి అయిన దేవుని యొద్దకు వెళ్తామని ఎవరైతే విశ్వసిస్తాడో వానికి నిత్య మార్గం, నిత్య జీవం ఉంటుందని గ్రహించగలరని ప్రభు పేరిట మీకు తెలియజేస్తా ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకానొక సమయంలో యేసుక్రీస్తు ప్రభుల వారిని 12 మంది శిష్యులతోని ఆ యొక్క యెరూషలేము ప్రాంతం నుంచి బయటికి బయలుదేరి వెళ్తా ఉంటే, ప్రభు ఈ యొక్క ఆలయాన్ని చూడండి, ఈ సువర్ణమైన ఆలయం, సుందరమైన ఆలయము, ఎంత అందంగా ఉంది. ఈ యొక్క ఆలయం ఎంతో బాగుంది కదా, ఎంతో అందంగా ఉంది కదా, ఎంతో ఆకర్షణగా ఉంది కదా. ఈ ఆలయము ఒకసారి చూడండి ప్రభు అన్నప్పుడు ఆ యొక్క ఆలయాన్ని చూసి యేసుక్రీస్తు ప్రభుల వారు ఏడ్చాడు. ఎందుకంటే ఆ ఆలయము రాయి మీద రాయి లేకుండా కూల్చివేయబడుతుంది అని ఆయన చెప్పడం ద్వారా ఇంత ఆలయము ఏ విధంగా కూల్చివేయబడుతుంది? అంతకుముందుకే ఒక మాట అన్నాడు, ఈ ఆలయాన్ని కూల్చివేయండి, ఇది 3వ దినాన లేపుతానని యేసుక్రీస్తు ప్రభుల వారు తన చుట్టుపక్కల ఉన్న జనాంగంతో చెప్తే, ఈ 40 సంవత్సరాలు ఏ రోజు రాజు కట్టించిన ఆలయం కదా, ఇది కూల్చి వేస్తే ఇది 3 రోజులలో ఏ విధంగా కడతావు అనే ఒక విమర్శ చేశారు. యేసుక్రీస్తు ప్రభు దేని గురించి చెప్పాడంటే తన దేహం గురించి చెప్పాడు. తన దేహము తనని చంపుతారు, ఆయనను సమాధి చేస్తారు, దేవుడు ఆయనను తిరిగి లేపుతాడు. అందుకని 3వ రోజున తన యొక్క మరణం గురించి, తన యొక్క సమాధి గురించి, తన యొక్క పునరుత్థానం గురించి మాత్రమే చెప్పాడు. ఆలయం గురించి యేసుక్రీస్తు ప్రభు యొక్క దేహమే దేవుని యొక్క ఆలయము, క్రీస్తు సంఘమే దేవుని యొక్క ఆలయము. నీవు నేను బ్రతుకుతున్నది దేవుని యొక్క ఆత్మ మనలో ఉన్నది, దేవుని యొక్క ఆత్మ మనలో ఉన్నది కనుక మనమే దేవుని యొక్క ఆలయము. ఈ ఆలయాన్ని పరిశుద్ధంగా మనం ఉంచుకోవాలి. అందుకని ఆనాడు యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని యొక్క ఆలయమైన సొలొమోను మందిరాన్ని పాడు చేసినప్పుడు, ఆ యొక్క దొంగల గుహగా చేసినప్పుడు, వ్యాపార సంస్థలుగా, వ్యాపార పుట్టినిల్లుగా చేసినప్పుడు ఆ యొక్క కొరడాతోని కొట్టి పరిశుద్ధపరిచాడు. కనుక దేవుని యొక్క ఆలయాన్ని పవిత్రంగా ఉంచాలి. నీ యొక్క ఆలయంలోనికి గుడంబ, గంజాయి, అనేకమైన సిగరెట్లు, అనేకమైన శరీర క్రియలకు మీరు తావియద్దు. తావిచ్చినట్టేంటే నీ యొక్క శరీరము, నీ యొక్క ఆత్మ పాపంతో నిండుకొని పోయి ఆ నరకానికి దారి తీస్తుంది. కనుక నీ యొక్క దేహమే దేవుని యొక్క ఆలయం కనుక, దేవుని యొక్క ఆత్మ నీలో నివసించుతున్నది కనుక, ఎవడైనా తన ఆలయంను పాడు చేస్తే దేవుడు వాణిని పాడు చేయనని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. కనుక మన యొక్క ఆలయమైనా, మన దేహమైనా, మన యొక్క దేవుడు నివసించే మన యొక్క హృదయం అనేది ఏదైతే ఉందో, ఒక పవిత్రంగా, ఒక పరిశుద్ధంగా జీవించిన నాడే దేవుని యొక్క కనికరం, దేవుని యొక్క కృపను పొందుతాం. యేసుక్రీస్తు ప్రభు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఆ విధంగా జీవించడం ద్వారా దేవుడైన లేపాడు, తన కుడిపార్శ్వంలో కూర్చుని పెట్టుకున్నాడు. నన్ను కూడా
ప్రయాసపడి భారము మోసుకొంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను అంటున్నాడు. కనుక ఈ లోకంలో మనకు విశ్రాంతి లేదు. ఈ లోకంలో అన్ని శ్రమలే, బాధలే, హింసలే, కరువే, ఉపద్రవాలే, అన్ని లోట్లుంటాయి. కానీ దేవుని యొక్క రాజ్యమైన పరలోక రాజ్యంలో ఎలాంటి లోటు ఉండదు, కన్నీళ్ళు ఉండదు, దుఃఖం ఉండదు, వేదన ఉండదు, ఎలాంటి ఉండవు. అక్కడ ప్రశాంతమైన వాతావరణం, నూతనమైన ఏదేను పరిశుద్ధ పట్టణము. ఏదైనా తోట ఏ విధంగానైతే ఉన్నదో ఆ ఏదైనా తోటలో ఆదాము అవ్వకు ఎలాంటి కష్టాలు లేకుండా దేవుడే తయారు చేసిన ఆ యొక్క పండ్లను ఆ యొక్క తినుకుంటూ హాయిగా సంతోషంగా దేవునితో ఆరాధించుకునే ఒక అవకాశం ఎట్లా ఉండేదో నిత్య జీవం అనే యొక్క ప్రదేశంలో కూడా, నూతనమైన యెరూషలేములో కూడా అలాంటి పరిస్థితే ఉంటది. కనుక ఈ లోకంలో నువ్వు కరెక్ట్ గా క్రీస్తులాగా జీవించినట్టయితే నీకు నిత్య జీవానికి అర్హత దేవుడు దయచేస్తాడు. క్రీస్తు దేవుని కుమారుడని నమ్మి విశ్వసించి ఆయన మాటల ప్రకారంగా ఎవరైతే పలుకుతాడో వాడే నిత్య జీవానికి అర్హుడు. ఏమైనా దేవుని పిల్లారా, ఇవన్నీ మాటలన్నీ కూడా మీకు వినిపించాను. దేవుడు నాలో ఉంచిన ప్రతి ఒక్క మాటలు మీకు వినిపించాను. ఈ మాటల ప్రకారంగా జీవించి యేసుక్రీస్తు ప్రభు నా రక్షకుడని, నా విమోచకుడని ఎవరైతే ఒప్పుకొని దేవుని పిల్లలుగా జీవిస్తారో వారికి నిత్య జీవం, వారికి పరలోక రాజ్యం. ఈ మాటలని విని వీటి ద్వారా మీరు బ్రతికి దేవుని యొక్క కృపను పొందాల్సిందిగా ప్రభు పేరుతో కోరుతూ ఈ కొద్ది మాటలు నేను మీ యొక్క వినికిడిలో ఫలించునుగా కానీ మాట్లాడుతా ఉన్నాను. ఈ యొక్క మాటలు విన్న మీరు అందరు ధన్యులు. ఈ మాటలు విన్న మీరందరూ కూడా నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ముగిద్దాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియాపరులకు తండ్రి, నీ నామమునకైన లేని స్తుతులు స్తోత్రములు చెల్లించున్నాం తండ్రి. నీ పిల్లలకు వినిపించాలనుకున్న ప్రతి మాటను వినిపించాను తండ్రి. ఆ మాటల ప్రకారం ఈ బిడ్డలు జీవించి నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు జయించి ఏ విధంగానైతే నీ కుడి పార్శ్వము కూర్చున్నాడు తండ్రి, ఈ లోకంలో నిన్ను నమ్ముకున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా అలాగే జీవించే గొప్ప కృపను వారందరికీ దయచేయమని, ఆ విధంగా నన్ను కూడా ఆ విధంగానే ఆ వరుసలు నన్ను కూడా దీవించమని, ఆశీర్వదించమని మా ప్రభుని మీ ప్రియ కుమారుడు నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యనామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా ప్రియా పరలోకపు తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము నా మీదను, నా కుటుంబం మీదను, విన్నవారి మీదను, ప్రపంచ క్రైస్తవులందరి మీద. ఆమేన్. జ్యోతిర్మయుడైన దేవుని సంగమా, దేవుని సమాజమా, దేవుని బిడ్డలారా, క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంగమా, ఈ రోజు దేవుని యొక్క దివ్యవాక్యమైన బైబిల్ గ్రంథంలో నుండి యేసుక్రీస్తు యొక్క శ్రమలను గురించి మనం ఈ రోజున మనము నేర్చుకుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క కార్యక్రమము యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా, వాట్సాప్ ద్వారా వింటున్న ప్రేక్షక మహాశయులందరికీ తండ్రి అయిన దేవుని నుండియో, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండియో కృపా సమాధానములు మీకు కలుగునుగాక. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని, మీరందరూ ఎల్లప్పుడూ సంతోషంగా, ఆనందంగా ప్రభునందు, దేవుని యందు ఆనందించే వారిగా ఉండాలని నా హృదయపూర్వకంగా, నా మనస్పూర్వకంగా కోరుకుంటున్నాను. ఈరోజు ఎంపిక చేసుకున్న వాక్య భాగము, ఈ శరీరంతో జీవించిన కాలంలో ప్రతి మనిషికి కష్టాలు, నష్టాలు, బాధలు, హింసలు, వేదనలు, ఉపద్రవాలు అన్నీ ఉంటవి. అవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు అనుభవించాడు. మనం కూడా అనేకమైన కష్టాలు అనుభవించి యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగానైతే జయించి తండ్రి సింహాసనం మీద తండ్రి యొక్క సింహాసనం ప్రక్క కూర్చున్న ప్రకారంగా మనం కూడా జయిస్తే క్రీస్తు ఉండే స్థలంలో మనం కూడా ఉంటాం. ఈ లోకంలో శ్రమలు క్రైస్తవునికి అనేక విషయం గురించి ఈ రోజున మనం నేర్చుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి వెళ్లే ముందు చిన్న ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం మొదలు పెడదాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియాపరలోక తండ్రి, నీ నామమునకు ఎనలేని స్తుతులు స్తోత్రములు చెల్లించున్నాం. నాలో వచ్చిన ప్రతి ఒక్క మాట తండ్రి నీ పిల్లలకు నేర్పించుచుండగా నా ఆత్మతో జ్ఞానంతో నింపడి నాయన, నీ కుమారుడైన క్రీస్తు యొక్క శిలువ చాటున మరుగుపరిచి ప్రతి ఒక్క సందేశాన్ని నీ పిల్లలకు చెప్పుచుండగా వారికి వినడానికి చెవులను, గ్రహించడానికి హృదయాన్ని, అది మాత్రమే కాకుండా నాయన వాటిని పరిశోధించడానికి తండ్రి, వాటిని నిల్వ చేసుకోవడానికి
ఈ వివేకాన్ని కూడా దయచేయమని మా ప్రభుని మీ ప్రియ కుమారుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా ప్రియా పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ షలాం, అందరికీ వందనాలు. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7 నుంచి 10 వరకు ఉన్న వచనాలను మనము పరిశీలన చేద్దాం. యేసుక్రీస్తు ప్రభు తల్లి అయిన మరియా గర్భవతిగా దేవుని యొక్క ఆత్మ చేత, దేవుని యొక్క ఆత్మ ఆ యొక్క కన్య అయిన మరియను ఆవరించడం ద్వారా జన్మించిన యేసుక్రీస్తు ప్రభు 30 సంవత్సరాల వయస్సులో ఆయన బాప్తిసం తీసుకొని దేవుని కుమారుడుగా జీవించాడు. ఈ లోకంలో దేవుడు చూపెట్టిన మార్గంలో బ్రతికాడు. ఆయన ఒక పరిశుద్ధమైన జీవితము, ఒక పవిత్రమైన జీవితం జీవించాడు. ఆయన ప్రపంచంలో ఉన్న మానవ జాతికి అంతా కూడా ఏ విధంగా జీవించాలనో ఆయన జీవించి బోధకునిగా, ఒక యాజకునిగా, ఒక ప్రధాన యాజకునిగా, దేవుని కుమారుడిగా అందరికీ ఆదర్శవంతమైన జీవితం జీవించి మనకొక మార్గదర్శకంగా భూమి మీద జీవించి మనకొక పరలోకానికి వెళ్ళడానికి ఒక మార్గాన్ని చూపెట్టాడు యేసుక్రీస్తు ప్రభు. ఏ విధంగా అని మనం ఆలోచన చేసినట్టయితే యేసుక్రీస్తు ప్రభుల వారు మహా రోదనతోని ఈ లోకంలో జీవించాడు. రోదన, అనేకమైన శ్రమలు, బాధలు, హింసలు, కరువులు, అనేకమైన విషయంలో ఆటంకాలు, అవరోధాలు ఎదురయ్యాయి. అనేక మార్లు ఆయన కన్నీళ్లతో దేవునికి ప్రార్థన చేశాడు. ఎంతో మంది ఆయనను వ్యతిరేకించారు, ఎంతో మంది హింసించారు, బాధించారు. అన్ని కూడా దేవునికి సమర్పించుకున్నాడు. ఈ చెంప మీద కొడితే ఆ చెంప ఇయ్యమన్నాడు. ప్రతి ఒక్కరి విషయంలో ఆయన విజ్ఞాపన చేశాడు దేవునికి. చివరికి ఆయన యొక్క శిలువ యాగం చేసే క్రమంలో కూడా ఆయనను కొట్టేవారిని, ఆయన హింసించేవారిని, ఆయనను బాధించేవారిని, ఆయన మీద ఉమ్ము వేసే వారి గురించి కూడా దేవునికి ఆయన ప్రార్థన చేశారు. వీరేం చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరు క్షమించమని మనకు ఒక మార్గదర్శిగా ఉన్నట్టుగా మనకు అర్థమవుతా ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక సార్లు ఏడ్చాడు ఆయన, బాధపడ్డాడు. మరణం నుండి తప్పించేవాని, మరణం నుంచి రక్షించే వానికి ప్రార్థనలు చేశాడు యేసుక్రీస్తు ప్రభు. మరణం నుంచి తప్పించేవాడు ఎవడన్నా ఉన్నాడా ఈ లోకంలో? ఎవడు లేడు. తండ్రి అయిన దేవుడు తన కుమారుడి ద్వారా నిత్య జీవం ఇవ్వడానికి, మరణం నుంచి తప్పించి తన రాజ్య సంబంధులుగా దేవుడు చేస్తా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభును ఆ విధంగా ఏర్పరచుకున్నాడు. జగత్ పునాది వేయబడక మునిపే దేవుడు యేసుక్రీస్తు ప్రభును తన కుమారుడిగా ఏర్పరచుకున్నాడు. భూమి మీద ఆయన పుట్టి 30 సంవత్సరాల తర్వాత బాప్తిసం, యోహాను చేత బాప్తిసం తీసుకున్న తర్వాత తన దేవుని యొక్క ఆత్మ చేత ఆయనను అభిషేకించి దేవుని యొక్క సంపూర్ణమైన జ్ఞానము, వివేకము, ఆయన కావలసిన సమస్తం ఆయన జ్ఞానాన్ని ఎంత అవసరం ఉన్నదో అంతకంటే రెట్టింపు జ్ఞానం ఆయనలో ఉంచి దేవుణ్ణి ఆయన ద్వారా తెలియపరుచుకున్నాడు. అందుకని వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను అని 1వ అధ్యాయం 14వ వచనం యోహాను రాసిన సువార్తలో చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనలు, యాచనలు చేశాడు. ఎందుకో? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఎందుకో? తనను రక్షించాలంటే, మరణం నుంచి కాపాడాలంటే ఒక్కటే దిక్కు తండ్రి అయిన దేవుడు మాత్రమే, సృష్టికర్త ఆయన మాత్రమే మానవులందరినీ పుట్టించి వారిని పరిశుద్ధత కలిగి జీవిస్తే వారికి నిత్య నరకం నుంచి తప్పించి నిత్య జీవంలోనికి అడుగు పెట్టడానికి దేవుడు ఎవరైతే ఆయన భయభక్తులు కలిగి దేవుని యందు విధేయత కలిగి ఎవరైతే జీవిస్తారో వారికి నిత్య నరకం నుంచి తప్పించి, నిత్య నాశనం నుంచి తప్పించి, నిత్య జీవం ఇవ్వడానికి దేవుడే అర్హత కలిగిన వాడు, దేవుడే సిద్ధహస్తుడు గనుక ఎవరైతే మరణం నుంచి తప్పించగలుగుతాడో అతనికే యాచనలు, మహారోధనలతోనూ కన్నీళ్లతోనూ ప్రార్థన చేసుకుంటూ ఈ లోకంలో జీవించినంత కాలము ఎంతో కష్టాలు అనుభవించి, దుఃఖం అనుభవించి దేవుని యొక్క రాజ్యానికి చేరి పరలోకంలో దేవుని యొక్క అత్యున్నతమైన దేవుని యొక్క కుడిపార్శ్వమున కూర్చొని నీ గురించి, నా గురించి విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఏ విధంగా మనము మేలును పొందుతామో యేసుక్రీస్తు ద్వారా మనం తెలుసుకుంటున్నాం. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినందున మాత్రమే ఆయన ఈ లోకంలో నుంచి ఈ యొక్క చనిపోయిన సమాధి చేయబడిన ఆ యొక్క సమాధిలో నుంచి దేవుడు లేపాడు. తనకై తాను లేవలేదు. యేసుక్రీస్తు ప్రభును దేవుడు లేపాడు. ఎందుకు లేపాడంటే నన్ను కూడా యేసుక్రీస్తు ప్రభుని ఏ విధంగానైతే లేపి తన కుడిపార్శ్వంలో కూర్చుండబెట్టుకొని ఉన్నాడో, ఈ సంఘం పైన శిరస్సుగా ఏ విధంగానైతే ఇచ్చాడో, ఈ 3 లోకాలకు అధిపతిగా ఏ విధంగానైతే చేశాడో, మనం కూడా క్రీస్తు మార్గంలో నడిస్తే మనల్ని కూడా లేపుతాడనేది ఒక నిదర్శనం. అదొక జ్ఞాపిక, అదొక వాస్తవమైన జరిగిన సంఘటన. అది చరిత్రనే మనకు తెలియజేస్తా ఉన్నది. అది నిజం కాబట్టి తెలియజేస్తా ఉన్నది. అది వాస్తవం. ఆ వాస్తవమైన సంఘటన మనం కూడా మన జీవితంలో క్రీస్తులాగా జీవిస్తే, మనం కూడా దేవుని పిల్లలుగా ఉంటే, మనల్ని కూడా ఈ లోకంలో 70-80 సంవత్సరాల ఆ 70-80 సంవత్సరాల తర్వాత మన యొక్క శరీరం చీకిపోయినా, దేహమంతా చీకిపోయినా, పురుగులు బట్టి దేహంలో ఎముకలు మాత్రమే ఉన్నా, ఆ ఎండిన ఎముకలు కూడా బ్రతకగలవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభును దేవుడు లేపాడు. ఎందుకో ఈ లోకంలో శ్రమలు అనుభవించాడు. ఈ లోకంలో దేవుని యొక్క ఇష్టానుసారంగా నడిచాడు. ఆయన ఒక పరిశుద్ధమైన, ఒక పవిత్రమైన, నిర్దోషమైన జీవితం జీవించాడు. ఒక గొర్రె పిల్ల ఏ విధంగానైతే తన యజమానునికి లోబడి ఉంటుందో, ఈ సర్వ లోకాలను కలిగజేసిన సృష్టికర్తకు ఆయన లోబడి విధేయుడిగా ఉన్నాడు. కనుక ఆయనను సమాధిలో నుండి, మరణంలో నుండి ఆయన జీవంలోనికి దేవుడు ఆయనను లేపాడు. నన్ను కూడా లేపుతాడు యేసుక్రీస్తు ప్రభువులా. నీకు నమ్మకం ఉందా? నీకు విశ్వాసం ఉందా? ఆ విధంగా క్రీస్తులాగా శ్రమ పడతావా? క్రీస్తులాగా అనేకమైన వ్యతిరేకతలన్నీ ఎదుర్కొంటావా? క్రీస్తు లాంటి జీవితం జీవిస్తావా? అలాంటి పరిశుద్ధమైన జీవితం జీవిస్తావా? ఏ తప్పు లేకుండా నిర్దోషమైన వ్యక్తిగా నువ్వు ఉండగలుగుతావా? ప్రతి ఒక్క వ్యక్తి గురించి ప్రార్థనలు చేస్తావా? యాచనలు చేస్తావా? సంఘం గురించి, సంఘ అభివృద్ధి కోసం పాటుపడతావా? నిన్ను నీవు రక్షించుకోవడం కాదు, ఇతరులను కూడా రక్షించి అనేక మందిని అగ్నిలో నుంచి లాగితే తప్ప నీకు అవకాశం రాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు తనను తాను కాపాడుకుంటూ, తన పరిశుద్ధతను తను కాపాడుకుంటూ, తన పవిత్రతను తాను కాపాడుకుంటూ, దేవుని యొక్క రాజ్యాన్ని, దేవుని యొక్క నీతిని సర్వ లోకానికి తెలియజేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా యందు పాపం ఉన్నదని ఎవడైనా నిరూపించగలడా అని సవాల్ విసిరిన వ్యక్తి ప్రపంచంలో ఒకే ఒక్కడు. ఆయన యేసుక్రీస్తు ప్రభు అనే దేవుని యొక్క కుమారుడైన నరుడు మాత్రమే. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని బిడ్డలారా, ఆయన మరణానికి అప్పచెప్పాడు, కానీ ఆ మరణం నుంచి దేవుడు ఆయనను లేపి దేవుని యొక్క అత్యున్నతమైన సింహాసనమైన పరలోకంలో దేవుని యొక్క కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. మనకు కూడా ఒక నిరీక్షణ ఉంది. ఈ లోకంలో బ్రతికే మనం కూడా ఒకనొక సమయంలో చనిపోవాల్సిన అవసరం ఉన్నది. ఆ చనిపోయిన తర్వాత రెండు మార్గాలు, నిత్య నరకము, నిత్య జీవము. నువ్వు దేంట్లో ఉంటావు? ఒక నాణ్యానికి చిత్తు ఉన్నది, ఒక నాణ్యానికి బొత్తున్నది. లోకంలో పాపం ఉన్నది, పవిత్రత ఉన్నది. నువ్వు దేన్ని చేపడతావు అదే నిన్ను రక్షిస్తుంది. నువ్వు దేన్నైతే చేపట్టకుండా ఆ నిత్య జీవానికి పోయే మార్గమైన యేసుక్రీస్తు ప్రభు, నిత్య జీవానికి పోయే తీసుకుపోయే ఆ యేసుక్రీస్తు ప్రభును నమ్ముకుంటే, విశ్వాసం ఉంచితే, ఆయన ప్రభు అని, దేవుడు ఆయనను ప్రభుగా నియమించాడని, దేవుడు ఆయన తన కుమారుడుగా నియమించాడని, సంఘానికి శిరస్సుగా నియమించాడని, ఆయనే సత్యం, ఆయనే మార్గం, ఆయనే జీవం, ఆయన ద్వారానే మనం తండ్రి అయిన దేవుని యొద్దకు వెళ్తామని ఎవరైతే విశ్వసిస్తాడో వానికి నిత్య మార్గం, నిత్య జీవం ఉంటుందని గ్రహించగలరని ప్రభు పేరిట మీకు తెలియజేస్తా ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకానొక సమయంలో యేసుక్రీస్తు ప్రభుల వారిని 12 మంది శిష్యులతోని ఆ యొక్క యెరూషలేము ప్రాంతం నుంచి బయటికి బయలుదేరి వెళ్తా ఉంటే, ప్రభు ఈ యొక్క ఆలయాన్ని చూడండి, ఈ సువర్ణమైన ఆలయం, సుందరమైన ఆలయము ఎంత అందంగా ఉంది,
ఈ యొక్క ఆలయం ఎంతో బాగుంది కదా, ఎంతో అందంగా ఉంది కదా, ఎంతో ఆకర్షణగా ఉంది కదా. ఈ ఆలయము ఒకసారి చూడండి ప్రభు అన్నప్పుడు ఆ యొక్క ఆలయాన్ని చూసి యేసుక్రీస్తు ప్రభుల వారు ఏడ్చాడు. ఎందుకంటే ఆ ఆలయము రాయి మీద రాయి లేకుండా కూల్చివేయబడుతుంది అని ఆయన చెప్పడం ద్వారా ఇంత ఆలయము ఏ విధంగా కూల్చివేయబడుతుంది. అంతకుముందుకే ఒక మాట అన్నాడు, ఈ ఆలయాన్ని కూల్చివేయండి, ఇది 3వ దినాన లేపుతానని యేసుక్రీస్తు ప్రభుల వారు తన చుట్టుపక్కల ఉన్న జనాంగంతో చెప్తే, ఈ 40 సంవత్సరాలు ఏ రోజు రాజు కట్టించిన ఆలయం కదా, ఇది కూల్చి వేస్తే ఇది 3 రోజులలో ఏ విధంగా కడతావు అనే ఒక విమర్శ చేశాడు. యేసుక్రీస్తు ప్రభు దేని గురించి చెప్పాడంటే తన దేహం గురించి చెప్పాడు. తన దేహము తనని చంపుతారు, ఆయనను సమాధి చేస్తారు, దేవుడు ఆయనను తిరిగి లేపుతాడు. అందుకని 3వ రోజున తన యొక్క మరణం గురించి, తన యొక్క సమాధి గురించి, తన యొక్క పునరుత్థానం గురించి మాత్రమే చెప్పాడు. ఆలయం గురించి యేసుక్రీస్తు ప్రభు యొక్క దేహమే దేవుని యొక్క ఆలయము, క్రీస్తు సంఘమే దేవుని యొక్క ఆలయము. నీవు నేను బ్రతుకుతున్నది దేవుని యొక్క ఆత్మ మనలో ఉన్నది, దేవుని యొక్క ఆత్మ మనలో ఉన్నది కనుక మనమే దేవుని యొక్క ఆలయము. ఈ ఆలయాన్ని పరిశుద్ధంగా మనం ఉంచుకోవాలి. అందుకని ఆనాడు యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని యొక్క ఆలయమైన సొలొమోను మందిరాన్ని పాడు చేసినప్పుడు, ఆ యొక్క దొంగల గుహగా చేసినప్పుడు, వ్యాపార సంస్థలుగా వ్యాపార పుట్టినిల్లుగా చేసినప్పుడు ఆ యొక్క కొరడాతోని కొట్టి పరిశుద్ధపరిచాడు. కనుక దేవుని యొక్క ఆలయాన్ని పవిత్రంగా ఉంచాలి. నీ యొక్క ఆలయంలోనికి గుడంబ, గంజాయి, అనేకమైన సిగరెట్లు, అనేకమైన శరీర క్రియలకు మీరు తావి తీయద్దు. తావిచ్చినట్టేంటే నీ యొక్క శరీరము, నీ యొక్క ఆత్మ పాపములతో నిండుకొని పోయి ఆ నరకానికి దారి తీస్తుంది. కనుక నీ యొక్క దేహమే దేవుని యొక్క ఆలయం కనుక, దేవుని యొక్క ఆత్మ నీలో నివసించుతున్నది కనుక ఎవడైనా తన ఆలయంను పాడు చేస్తే దేవుడు వాణిని పాడు చేయనని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. కనుక మన యొక్క ఆలయమైనా, మన దేహమైనా, మన యొక్క దేవుడు నివసించే మన యొక్క హృదయం అనేది ఏదైతే ఉందో ఒక పవిత్రంగా, ఒక పరిశుద్ధంగా జీవించిన నాడే దేవుని యొక్క కనికరను, దేవుని యొక్క కృపను పొందుతాం. యేసుక్రీస్తు ప్రభు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఆ విధంగా జీవించడం ద్వారా దేవుడైన లేపాడు, తన కుడిపార్శ్వంలో కూర్చుని పెట్టుకున్నాడు. నన్ను కూడా ప్రయాసపడి భారము మోసుకొంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను అంటున్నాడు. కనుక ఈ లోకంలో మనకు విశ్రాంతి లేదు. ఈ లోకంలో అన్ని శ్రమలే, బాధలే, హింసలే, కరువే, ఉపద్రవాలే, అన్ని లోట్లుంటాయి. కానీ దేవుని యొక్క రాజ్యమైన పరలోక రాజ్యంలో ఎలాంటి లోటు ఉండదు, కన్నీళ్ళు ఉండదు, దుఃఖం ఉండదు, వేదన ఉండదు, ఎలాంటివి ఉండవు. అక్కడ ప్రశాంతమైన వాతావరణం, నూతనమైన ఏదేను పరిశుద్ధ పట్టణము. ఏదైనా తోట ఏ విధంగానైతే ఉన్నదో ఆ ఏదైనా తోటలో ఆదామవ్వకు ఎలాంటి కష్టాలు లేకుండా దేవుడే తయారు చేసిన ఆ యొక్క పనులను తినుకుంటూ హాయిగా సంతోషంగా దేవునితో ఆరాధించుకునే ఒక అవకాశం ఎట్లా ఉండేదో నిత్య జీవం అనే యొక్క ప్రదేశంలో కూడా, నూతనమైన యెరూషలేములో కూడా అలాంటి పరిస్థితే ఉంటది. కనుక ఈ లోకంలో నువ్వు కరెక్ట్ గా క్రీస్తులాగా జీవించినట్టయితే నీకు నిత్య జీవానికి అర్హత దేవుడు దయచేస్తాడు. క్రీస్తు దేవుని కుమారుడని నన్ను విశ్వసించి ఆయన మాటల ప్రకారం ఎవరైతే బ్రతుకుతాడో వాడే నిత్య జీవానికి అర్హుడు. ఏమైనా దేవుని పిల్లారా, ఇవన్నీ మాటలన్నీ కూడా మీకు వినిపించాను. దేవుడు నాలో ఉంచిన ప్రతి ఒక్క మాటలు మీకు వినిపించాను. ఈ మాటల ప్రకారంగా జీవించి యేసుక్రీస్తు ప్రభు నా రక్షకుడని, నా విమోచకుడని ఎవరైతే ఒప్పుకొని దేవుని పిల్లలుగా జీవిస్తారో వారికి నిత్య జీవం, వారికి పరలోక రాజ్యం. ఈ మాటలని విని వీటి ద్వారా మీరు బ్రతికి దేవుని యొక్క కృపను పొందాల్సిందిగా ప్రభు పేరుతో కోరుతూ ఈ కొద్ది మాటలు నేను మీ యొక్క వినికిడిలో ఫలించునుగా కానీ మాట్లాడుతా ఉన్నాను. ఈ యొక్క మాటలు విన్న మీరు అందరు ధన్యులు. ఈ మాటల మీద విన్న మీరందరూ కూడా నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ముగిద్దాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియాపరులకు తండ్రి, నీ నామమునకైనా లేని స్తుతులు స్తోత్రములు చెల్లించున్నాం తండ్రి. నీ పిల్లలకు వినిపించాలనుకున్న ప్రతి మాటను వినిపించాను తండ్రి. ఆ మాటల ప్రకారం ఈ బిడ్డలు జీవించి నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు జయించి ఏ విధంగానైతే నీ కుడిపార్శ్వము కూర్చున్నాడో తండ్రి, ఈ లోకంలో నిన్ను నమ్ముకున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా అలాగే జీవించే గొప్ప కృపను వారందరికీ దయచేయమని, ఆ విధంగా నన్ను కూడా ఆ విధంగానే ఆ వరుసలు నన్ను కూడా దీవించమని, ఆశీర్వదించమని మా ప్రభుని మీ ప్రియ కుమారుడైన నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యనామమున
అడిగి వేడుక ప్రార్థిస్తున్నాం మా ప్రియా పరలోకపు తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము నా మీదను నా కుటుంబం మీదను విన్నవారి మీదను ప్రపంచ క్రైస్తవులందరి మీద ఆమేన్.